ఎక్స్ట్రా జబర్దస్త్. అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. మనం ఎంట్రీ సాంగ్ కి డాన్స్ అవసరం, కానీ నువ్వు పడేంత డాన్స్ మనకు వద్దు. నీకు ముళ్ళు కూడా గుచ్చుకోకుండా చూసుకునే బాధ్యత నాది. ఏమండి, నేనంటే అంత ఇష్టం ఏంటండి మీకు? ఏమో సుమిత్ర, భార్యని ప్రేమ పంచడంలో నా జోనరే వేరు సుమిత్ర. ఈ భార్య భక్తులందరూ ఇలాగే ఉంటారండి? ఎక్కడ ఉంటారు సుమిత్ర, ఎక్కడ ఉంటారు? చాలా మంది భర్తలు ఈ జోనర్ లో ఉండి వేరే జోనర్ లో పని చేస్తుంటారు సుమిత్ర. ఇప్పటివరకు నేను మందుకు అడక్ట్ అవ్వాలా, సిగరెట్ అడక్ట్ అవ్వాలా, కానీ భార్య అనే పదానికి మాత్రం బాగా అడక్ట్ అయిపోయాను సుమిత్ర. ఏమండి, మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. సుమిత్ర, నేను పుట్టిందే భార్యని ప్రేమ పంచడానికి. చివరికి చచ్చిపోతూ కూడా భార్యని ప్రేమ అలా పంచుతూ 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 చచ్చిపోతా. దా సుమిత్ర. అయ్యో, ఏంటండి నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు? భర్త ఎప్పుడు భార్య కాళ్ళ దగ్గరే ఉండాలి సుమిత్ర. అవునా? అవును సుమిత్ర, ఇలాంటి రోజా గారికి ఎంత ఇష్టం. ఎందుకలా? ఆవిడ కాదు ఆనందం. చాలా మంది మగాళ్ళు చిన్న ఈగో కోసం భార్యని కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు, కానీ అస్సలు మాట ప్రకారం అయితే భర్తే భార్య కాళ్ళ దగ్గర ఉండాలి సుమిత్ర. అది సృష్టి ధర్మం కూడాను. నాగబాబు గారి ప్రశ్న నేను చేయలేను సుమిత్ర. ఇప్పుడు నేను ఏం చేయలేవు. అందులో నాకు భార్యకు ప్రేమ పంచడంలో నా జోనరే వేరు సుమిత్ర. సుమిత్ర ఒకసారి కాలు. ఏంటండి ఇది? భర్తకి ఎంత ఆనందం ఉంటుందో తెలుసా సుమిత్ర కొన్నిటి విషయాల్లో. చంద్రాన్ని చూసి నేర్చుకోండి అందరూ. నేర్చుకుంటారు నేర్చుకుంటారు. నైస్, ఐ లైక్ యు అండి. థ్యాంక్ యూ సుమిత్ర. తప్పు చేస్తున్నాను తెలుసు కానీ తప్పదు. నా బతుకు ఇక బతుకన్నా హీనంగా అయిపోయింది. నా జీవితంలో నేను ఏం కోల్పోతున్నానో వాళ్ళిద్దరిని చూస్తే తెలుస్తుంది. చిచ్చి, ఏమే ఈ చొక్కా అంటే ఇలా చిరిగిపోయింది? అది చిరగలేదు, నేనే చింపా. ఇదిగో ఇది కూడా నేనే చింపా. ఈ చొక్కాలంటే ఇలా చింపుతున్నావు? ఇక్కడ జీవితాలే చిరిగిపోతున్నాయి. చొక్కలో లెక్కన తొక్కలోది. చొక్కాల మీద ఉన్న ప్రేమ పెళ్ళ మీద లేదు నీకు. అంటే నీ మీద నాకు ప్రేమ లేదానే? అబ్బా, నీ ప్రేమ కుక్కకు బిస్కెట్ ఇస్తున్నట్టు అప్పుడప్పుడు అలా ఇసురుతావు. అటు చూడు, పెళ్ళాన్ని నోట్లో చెర్రి పండ్లు పెట్టుకుంటూ కాళ్ళకు పెయింట్ వేస్తున్నాడు. నీ తొర్రి పండ్ల మొహానికి చెర్రి పండ్లు అవసరమానే? అది పని పాట లేను పెళ్ళం దగ్గర చేసే పనులు. మాకు బయట బొచ్చడి పనులు ఉంటాయి. బయట పనుల మీద మాత్రం బాగానే ప్రేమ ఉంటది, పెళ్ళ మీద మాత్రం ఉండదు. అబ్బా, ఇప్పుడు నీకు ఏం కావాలి? కూరలో ఉప్పు ఎంత అవసరమో పెళ్ళానికి ప్రేమ అంతే అవసరం. ఉప్పు లేని కూర తినలేవు, ప్రేమ లేని కాపురం చేయలేవు. వాన్లాగా పని పాట పక్కన పడేసి నీ కాలు గోళ్ళకు పెయింట్ వేసుకుంటా కూర్చోవాలా? నువ్వు ఇంటి గోళ్ళకే పెయింట్ వేయవు, ఇంకా నా గోళ్ళకే వేస్తావు. అయినా నీ జోనర్ వేరు, ఆ ప్రేమరా జోనర్ వేరులే. చిచ్చి, మరి ఆడలు మరి సైకోల్ అయిపోతున్నారు. మరి దొంగ దొంగ. ప్రేమరాజ్, ఏం చేస్తున్నారు నువ్వు? మా ఆవిడ్ని ప్రేమిస్తున్నాను బ్రదర్. బొంగులో ప్రేమిస్తున్నావు. దేశంలో నీకు ఒక్కడికి ఉందా భార్య? వేరే వాళ్ళకి లేదారా? బ్రదర్ ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం రా. నీ వల్ల నా ఇంట్లో చొక్కాలు చినిగిపోతున్నాయి రా. పెళ్ళాన్ని ప్రేమించడం తప్పులేదురా, కానీ 24 గంటలు పెళ్ళాన్ని ప్రేమిస్తే చేదురా. చేదైపోతుంది రా. చేదవుతుందా? దరిద్రుడా. పెళ్ళం అంటే ఎప్పుడు చేదా నీకు? పెళ్ళాన్ని చూస్తే నాగుపాము చూశాడు చూస్తావు. నాగుపాము అయి పుట్టినా బాగుండు, పుసుక్కున కాటేస్తా. పాముకు ఓన్లీ కూరలోనే విషయం ఉంటది, ఈ ఆడవాళ్ళకు ఒళ్ళు మొత్తం విషయమే. పెళ్ళాన్ని నాగపాన్లా చూడటం ఏంటి బ్రదర్? పెళ్ళామంటే ఒక అద్భుతం.
పెళ్ళం అంటే ఒక బంధం, పెళ్ళం అంటే ఒక అనురాగం, ఆప్యాయత. ఆమెకే బద్దం కాదు. బొంగుల ఫిలాసఫీలు చెప్పకు ప్రేమరాజ్. ఇంట్లో ఇదేమేం పగల కొడతావు? ఏంటి సుమిత్ర ఈ జనాలు పెళ్ళాన్ని ప్రేమించే టైం కూడా లేదంట వీళ్ళందరికి, మగాళ్ళందరికి. ఏవండి వాళ్ళ జోనర్ వేరు, మీ జోనర్ వేరండి. అలాంటప్పుడు పెళ్ళం అనే జోనర్ రాకూడదు సుమిత్ర, బ్యాచిలర్ జోనర్ లోనే ఉండాలి సుమిత్ర. ఆవేశపడుకు ప్రేమ్. అంటే నేను ఆవేశపడుతుంది నీ మీద కాదు సుమిత్ర, ఒక మగాడు సృష్టికి విరుద్ధంగా వెళ్తుంటే వద్దురా అని చెప్తున్నాను సుమిత్ర. అది నా బాధ. అవునా సుమిత్ర, కరెక్టా కాదా? నువ్వు కరెక్ట్ చంద్ర. నేను కరెక్టే చెప్తాను. సెకండ్ హాఫ్ ఉంది ఇంకా. సుమిత్ర 1 గంట అవుతుంది సుమిత్ర. భోంచేయండి మా బంగారు. నాకు ఆకలిగా లేదండి. అలా అనద్ బంగారు, భోంచేయండి లేకపోతే నీకు ఎలా తినిపించాలో నాకు తెలుసు. ఇలా రోజు చచ్చి బతికే కన్నా అలా ఒక్కరోజు బతికినా చాలు. మళ్ళీ ఏమైందే? అటు చూడు. ఏమైంది బ్రదర్? ఏమైందంటావేంట్రా? కొత్త పగలు మిట్ట మధ్యాహ్నం సలసల సలసల కాగా ఎండలో సన్నమాని పిలవడం ఏంట్రా? పెళ్ళాన్ని గోరు ముద్దలు తినిపించడం ఏంట్రా? ఎవడన్నా చేస్తాడా ఇలా? నా పెళ్ళాన్ని గోరు ముద్దలు తినిపిస్తా నీకేంటి బ్రదర్? నీ ప్రభావం అందరి కాపురాల మీద పడుతుందిరా. నీకు దండం పెడతా ప్రేమ్ రాజ్. పెళ్ళాన్ని 24 గంటలు ప్రేమిస్తూ పెళ్ళాం పక్కనే ఉండడం సమాజంలో తిరిగే ఏ మగాడికి సాధ్యం కాదు ప్రేమ్ రాజ్. అందుకే కదా బ్రదర్ మీ జోనర్ వేరు నా జోనర్ వేరు అంటున్నాను. మాట్లాడితే జోనర్ జోనర్ అంటావు. ఒకసారి చెప్తే వినపడదా? ఎలాగో ఆ జోనర్ లోకి వెళ్ళడం చేత కాదు. ప్రేమరాజ్ గారిని తిట్టడం, నన్ను తిట్టడం మాత్రం చేతనవుతుంది. బతుకు చూసా సుమిత్ర, పెళ్ళం మాట వింటే జనాలందరూ పెళ్ళానికి బానిస అంటారు. పెళ్ళాన్ని ప్రేమిస్తే పెళ్ళం చాటు మొగుడు అంటారు. పెళ్ళాన్ని కొంగు పట్టుకొని తిరిగితే కొంగు చాటు మొగుడు అంటారు. పెళ్ళాన్ని ప్రేమిస్తే సమాజం ఎన్ని బిరుదులు ఇస్తుందండి సుమిత్ర? ఏంటో చంద్ర అర్థం చేసుకోరు. రోజా గారిని అడిగి మాత్రం కన్ఫర్మ్ తెలుసుకుంటాం దీని అర్థం ఏంటో. సుమిత్ర, సమాజం నాకు ఎన్ని బిరుదులు ఇచ్చినా సమాజం జోనర్ వేరు, నా జోనర్ వేరు సుమిత్ర. అర్థమైందా సుమిత్ర? నా బంగారం, నా వజ్రం, నా వెండి, నా ఇనుము. అదేం పోలిక? నా పోలిక. బంగారు 9 అయింది, దాని అన్న పడుకో లేకపోతే ఆరోగ్యం పాడు. నాకు నిద్ర రావట్లేదు. అలా అనద్ బంగారు, పడుకో ఆరోగ్యం పాడవుతుంది. నీకు ఎలా పడుకోబెట్టాలి నాకు తెలుసు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే 12 ఏం చేయాలి? మళ్ళీ ఏమైందే? చూడు. ముద్దైన తినదే పరిగెత్తే పైడి బొంగుల సైకిల్ చేస్తున్నావు. తున్నపోట్ల తిని పెళ్ళం కంటే ముందే పడుకోవడం కాదు. ప్రేమరాజులా ప్రేమించి లాలించినోడే మొగుడు మొగాడు. అయినా నీలాంటితో ఉండడం కన్నా ప్రేమరాజుతో ఒక్కరోజు ఉంటే కొంప కొల్లేరు. ఈ ఆడాలి ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. దరిద్రుడా, నువ్వు మనిషివేనారా? దరిద్రుడా, అసలు మొగ పుట్టుక పుట్టినవారా? మొగ జాతికే కలంకం అయిపోయినావు కదరా నువ్వు. దరిద్రుడా, మన
మొగలు చేసే పనులేనారా? ఏంటి బ్రదర్ నీ ప్రాబ్లం ఏంటి? అరే దరిద్రుడా, ఈ స్కిట్ రేపు టీవీలో టెలికాస్ట్ అయింది అనుకో, ఎంతమంది కాపురాలు సర్వనాశనం అయిపోతాయో తెలుసారా దరిద్రుడా నీకు? ఏం కాదు. సరే నీ జోనర్కే వస్తారా, ఒకసారి ఇక్కడ రా. ఇప్పుడు నీ పెళ్ళానికి నువ్వు చందమామ రావే జాబిల్లి రావే అని జోలు పాడుతూ మంచిగా తినిపిస్తున్నావురా. అవును. ఏ రోజన్నా నీకు చందమామ రావే అని పాట పాడి నీ పెళ్ళానికి తినిపించిందా? అమ్మా ఫిట్టింగ్ లేదు. ఇప్పుడు తినిపిస్తాగా. జోలపాడి లాలిపాడి నీ భార్యను పడుకోబెడుతున్నావు. ఏ రోజన్నా నీ పిల్ల నీకు లాలిపాట పాడి పడుకోబెట్టిందారా? లేదు. ఇప్పుడు పడుకోబెడతాగా. అమ్మా ఫిట్టింగ్ పడద్దు చంద్ర, పడద్దు. అరే ఆమె ఒక్క చీర అడిగితే నువ్వు 10 చీరలు కొనిచ్చావు. ఏ రోజన్నా నీ పిల్ల నీ కోసం ఒక బనీనన్న కొనిచ్చిందారా? లేదు. ఇప్పుడు పెడతాగా. ఎప్పుడు పెడతావే? బంగారమా బొంగ? అమ్మా అబ్బో అమ్మా అమ్మో, మీరు మామూలు జింగిడీలు కాదా మీరు? అమ్మా ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, వెరీ గుడ్. బ్రదర్, నా పెళ్ళం నీకు నీకేం కావాలని అడిగితే నీ ఆస్తి వద్దు ఐశ్వర్యం వద్దు, గొప్పెడు ప్రేమ ఉంటే చాలంది. నేను గంపెడు ఇచ్చా. ఆ గంపెడు ప్రేమలు నన్ను ముంచేసి కనిపించేసి బ్రదర్ ఇది. అమ్మో బ్రదర్, వాళ్ళ ప్రేమే అలాంటిది బ్రదర్. మొత్తం మసిమసి మారేది కాదు. జీవన్, నీకు పెళ్ళాలు లవ్ చేయడం తెలియక పక్కన వాళ్ళకి పుల్లలు పెడతావా? వీళ్ళకని ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ లేదంటే బ్రదర్ వీళ్ళ దగ్గర. జోనర్ అలాంటిది బ్రదర్. మామూలు జోనర్ కాదు బ్రదర్. నన్ను మేల్కొల్పావు. థ్యాంక్ యూ బ్రదర్. సార్ మీరేంటి సార్, నేను ఇంత తప్పు చేస్తుండే చంద్ర అది కాదని ఒక్క మాట చెప్పండి సార్ మీరు. ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, బాగుపడతావు. సార్ ఈ స్కిట్ కి మీరు అసలు జడ్జిమెంట్ అయిపోద్దు సార్. ఏమను? నాకు ఒక్క మార్క్ కూడా వద్దు సార్ ఈ స్కిట్ కి. దేశంలో చాలా మంది మగాళ్ళు బతికున్నారు సార్, వాళ్ళని రోడ్డు పాలు చేయలేను సార్. పీటీ వాళ్ళకి దండం పెడతాను, టీవీ ఈ స్కిట్ టెలికాస్ట్ చేయొద్దు. దండం పెడతా. లేదు చంద్ర, చూడండి తెలుసుకుంటారు అందరూ. అయితే నాగబాబు గారు చెప్పండి, టెలికాస్ట్ చేయండి. లాస్ట్ లో రిలీజ్ అవుతారు. ఏమే గోరుముద్దలు తినిపించు. నేనెందుకు పెడతా, మూసుకుని పెట్టుకో. ఏం చూనరే మీది? అమ్మో, మేం పుట్టినప్పుడు దొబ్బుకొని గొప్ప